దేవుని వెక్కిరించేవారు. నీ జీవితంలో నీ హృదయంలో గర్వం ఉంటుంది, కానీ బయట మాత్రం విధేయత ఉంటుంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో లోపల విధేయత, బయట విధేయత లేకపోయినట్లయితే ఇది మామూలేలే, ఇలాంటి చాలా వింటుంటానులే, ఇది జరిగేటువంటి పని కాదులే, నా వల్ల కాదులే, నేను లోబడలేనులే అని లోపల ఒక తీర్మానం చేసుకొని వాక్యం వింటూ ఉంటాం, లోపల ఒక తీర్మానం చేసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తుంటాం. చూసామా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని వాళ్ళు మోసపోతూ దేవుని వెక్కిరిస్తుంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి, వాక్యాన్ని విని లోబడకపోతే నీ జీవితంలో దేవుని వెక్కిరిస్తూ ఉంటున్నావు. రెండవదిగా, నీ జీవితంలో అద్భుతం కోసం, అవసరత కోసం దేవుని దగ్గరకు వస్తూ అవసరత తీరిపోయిన తర్వాత అవిధేయతతో జీవిస్తున్నావా? నేను కూడా ఒక ఫరోనే. అవసరం కోసం దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారంగా ఉంటాం. ప్రార్థించండి, సమస్య పోయిందా, ఇక ప్రార్థన లేదు, భక్తి లేదు, మళ్ళీ మామూలు పరిస్థితులే. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, డోంట్ బీ లైక్ ఎ క్రిస్టియన్ ఫారో. క్రైస్తవ ఫరోగాను ఉండకూడదు, విశ్వాసి అయిన ఫరోగాను ఉండకూడదు. దేవుని శక్తిని కల్లారా చూస్తూ ఉన్నాడు. తన ఎదుట ఈగలు, తన ఎదుట నీళ్లను రక్తంగా మార్చాడు, తన ఎదుట ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. అవన్నీ చూస్తూ ఉంటున్నాడు. అవసరానికి దేవుని వాడుకుంటాడు, ఆ తర్వాత వ్యతిరేకంగా మారిపోతాడు. వెన్ వీ డూ లైక్ దిస్, దేవుని బిడ్డగా ఎప్పుడైతే ఈ రకంగా మనం చేస్తామో గుర్తుంచుకోండి, మనం దేవుని వెక్కిరించే వారమే. మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుని వెక్కిరిస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, మొదటిదిగా వాక్యాన్ని వింటాం కానీ లోబడకుండా ఉంటాం. అద్భుతాన్ని చూస్తాము కానీ మన జీవితంలో దేవుని పైన మన నమ్మకం అనేటువంటిది అద్భుతం అయిపోయిన తర్వాత వదిలేసేటువంటి వ్యక్తులుగా ఉంటాం. అలా కాకుండా నీ జీవితంలో నిన్ను మోసం చేసుకోలేకుండా ఉండేటువంటి వ్యక్తివైతే యు ఆర్ నాట్ మాకింగ్ గాడ్. నీ జీవితంలో దేవుని ఎదుట బయట ఏ రకంగా ఉంటావో లోపల కూడా అదే రకంగా ఉండేటువంటి వ్యక్తులమైతే మన జీవితాల్లో దేవుని వెక్కిరించినటువంటి వ్యక్తులమే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మొదటిగా మనల్ని మనం మోసం ఎక్కడ చేసుకుంటాం తెలుసా? వాక్యాన్ని వింటాం కానీ వాక్య ప్రకారం జీవించాం. రెండవదిగా, అద్భుతం ఎదురు చూస్తాం, అద్భుతం జరిగిన తర్వాత దేవునికి దూరం అవుతాం. బయట ఒక విధేయత కనపడుతుంటుంది, లోపల అవిధేయతతోనే మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు చూడలేదులే అని దేవుని మోసగించేటువంటి పరిస్థితులకి మనిషిగా నేను వెళ్ళిపోతున్నామా? ఈరోజు సరి చేసుకుందాం. మూడవదిగా, ఎలాగా దేవుని వెక్కిరిస్తాం తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. ఎందుకు ఈ తన్ను తాను మోసపరుచుకొనకూడదని చూపిస్తున్నానంటే, మనల్ని మనం మోసపరుచుకుంటూ మనం చేసేటువంటి తప్పుడు పని ఏంటి తెలుసా? దేవుణ్ణి వెర్రివాణిగా చేస్తాం. దేవుని దగ్గర మనం చేసేటువంటి పని ఏంటి? దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తులుగా మారిపోతుంటాం. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. ఎక్కడ మోసం చేస్తాం? 2 విషయాలు చెప్పాను. మూడవదిగా, ఎక్కడ మోసగిస్తాం తెలుసా? మనల్ని మనం ఎక్కడ మోసం చేసుకుంటాం తెలుసా? ఎక్కడ మనల్ని మనమే మోసగించుకునే పరిస్థితిలోకి వస్తాం తెలుసా? మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని నెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. చాలా సందర్భాలలో మన జీవితాల్లో మనల్ని మనం ఎక్కడ మోసం చేసుకుంటామంటే, మనకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ ఏమీ లేదు అనుకుంటూ మనం దేవుని వాక్యానికి విలువ ఏమో చూసావా? అదే నిన్ను మోసం చేసుకుంటుంది. అందుకే దేవుడు ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. ఎక్కడ మోసపరుచుకుంటాడంట? కొరింథీ సంఘంలో ఉన్నారంట, వాళ్ళే మోసం చేసుకుంటున్నారంట. ఏ రకంగా? జ్ఞాని, మాకు జ్ఞానం ఉంది. దేవుని బిడ్డలారా, కొరింథీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు తెలుసా? గ్రీకు ఫిలాసఫీని ఎక్కువగా నమ్మేటువంటి వారు. ఈరోజు ఉదయాన్నే జూమ్ ప్రేయర్లో కూడా అదే చెప్పాను. పైథాగరస్ అనేటువంటి సిద్ధాంతం మ్యాథమెటిక్స్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది అక్కడి నుంచి వచ్చిందే, గ్రీక్ ఫిలాసఫీ నుంచి వచ్చిందే. గ్రీక్ మ్యాథమెటిషియన్ లేదా ప్లాటో, అతడు కూడా ఒక తత్వవేత్త. వీళ్ళకి ఎక్కువగా జ్ఞానాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు. సో ఇప్పుడు చర్చిలోనికి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత, మా జ్ఞానం మాకు తెలుసు, మాకు తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు, ఐ నో హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్, ఈ పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దాలో నాకు తెలుసు కదా అని అనుకొని జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారంట.
బైబిల్లో వ్రాయబడింది, నీ జ్ఞానం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆయా సందర్భాల్లో మోసం చేస్తుంది. బైబిల్లో ఒక ఉదాహరణ మీ ఎదురుకి తీసుకొని వస్తాను, చూడాల్సిన పని లేదు, టైం అవుతుంది కాబట్టి. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు ఇద్దరిని మనకు తెలుసండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాము తన యొక్క ప్రదేశంలో నుండి బయలుదేరి వస్తుంటే లోతు అన్న కుమారుడు ఏమన్నాడంటే, నేను కూడా వస్తా. లోతు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి తన దగ్గరగా తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని బయలుదేరాడు. కానీ ఒక సమయం వచ్చింది, అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి దేవుడు లోతును విస్తారంగా ఆశీర్వదించాడు. ఇక్కడ ఒక మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎవరితో ఏ వ్యక్తితో నీ సహవాసం ఉండాలో ఆ వ్యక్తితో, ఆ సేవకునితో నీ సహవాసం ఉంటేనే అది ఆశీర్వాదకరం. యాజ్ లాంగ్ యాజ్ లోట్ వాస్ విత్ ఏబ్రహాం, లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు సొదమ లేదు, అబ్రహాముతో ఉన్నంత వరకు గొమొర్రా లేదు, అబ్రహాముతో ఉన్నంత వరకు పాపములో అతడు జీవించలేదు. కానీ ఎప్పుడైతే అబ్రహామును వదిలేశాడు, నీ జీవితంలో సరి అయిన సహవాసానికి ఎప్పుడైతే దూరం అవుతూ ఉంటావో, లోతులాగా ఫస్ట్లో చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదండి. యాజ్ డేస్ గోస్ బై స్లోలీ ద ప్రాబ్లమ్స్ విల్ బి అటాకింగ్ యూ. ఇప్పుడు లోతు 13వ అధ్యాయంలోకి వస్తున్నగానే ఎంతగా దీవించబడ్డాడంటే, అబ్రహాముతో పాటు అబ్రహాముతో సహవాసము చేసేటువంటి లోతును దేవుడు ఆశీర్వదించాడండి. లోతును ఆశీర్వదిస్తే లోతు ఇప్పుడు ఒక తీర్మానం చేయవలసి వచ్చింది, వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఆదికాండం 13:10 అబ్రహాం అంటాడు, లోతు మనం ఇద్దరం కలిసి జీవించలేనంతగా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రక్కకి వెళ్ళిపో, ఇద్దరము మనం మనస్పర్ధలు రాకుండా నువ్వు ప్రక్కకి వెళ్ళిపో, నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో, నువ్వు ఒకవేళ తూర్పుకు వెళ్తావా, నేను పడమరకు వెళ్తాను, ఈ డిస్కషన్ అంతా మనకు తెలుసు. అప్పుడు లోతు ఏం చేశాడు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, ఆదికాండం 13:10 లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. చాలు, లోతు ఏం చేశాడండి? కన్నులెత్తి. ఎందుకండి ఆ మాట రాశారు? లోతు యోర్దాను ప్రాంతం అంతటి వైపు వెళ్ళిపోయాడని రాస్తే సరిపోతుంది, కానీ బైబిల్ స్పెసిఫిక్గా ఒకటి రాస్తుంది, లోతు కన్నులెత్తి చూచాడు. అంటే ఒకవేళ అబ్రహాం చెప్పిన తర్వాత ఆలోచన చేయడం ప్రారంభించారు, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు పశువులు ఉన్నాయి, నా ఆస్తి ఇదే, ఇది ఆస్తి దీవించబడుతుంది. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అబ్రహాము సరైన స్థలంలో ఉంటూ వస్తుంటున్నాడు. ఇప్పుడు నేను తీర్మానం చేయాలి. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒకవేళ కొండ ఎక్కాడేమో, కొండ ఎక్కి అన్ని ప్రదేశాలను చూశాడు. లోతు కన్నులెత్తి చూస్తే సొదమ గొమొర్రా కనపడుతుంది. ఎట్లాగుంది తెలుసా? పచ్చగా ఉంది, పంట పొలాలతో ఉంది, నిగనిగలాడుతున్నటువంటి పంటలు కనపడుతున్నాయి. అనుకున్నాడు, దట్ ఈస్ అ రైట్ ప్లేస్. ఎందుకు ఈ భాగాన్ని తీసుకొని వస్తున్నానంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం ఇదే తప్పు చేశాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం అంటాడు తన భార్యను చూసి, అమ్మా నువ్వు నా భార్యను చెప్పకు, నా చెల్లెలని చెప్పు, ఎందుకంటే నువ్వు సౌందర్యవతివి, నిన్ను బట్టి నన్ను చంపుతారేమో. కాబట్టి అబ్రహాము తన జ్ఞానాన్ని ఉపయోగించి తన భార్య ఫరో దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తప్పును కల్లారా చూచాడు లోతు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాస్తుంటున్నాడు. ఇప్పుడు లోతు దగ్గర కూడా ఒక తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి? అబ్రహాములాగా తప్పు చేద్దామా, లేదా దేవుని పైన ఆధారపడదామా? ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? నా ఊరిలో నుంచి వదిలిపెట్టి 12వ అధ్యాయంలోంచి నా మందరం తీసుకుంటూ వస్తున్నాను కదా, నేనే కదా నడిపించింది, ఇప్పుడు నా మందరం నేనే నడిపించాలి అనుకొని ఏం చేశాడు తెలుసా? లోతు తన కన్నులెత్తి. లోతు పాపం చేయడానికి కారణం ఏంటి తెలుసా? లోతు కన్నులెత్తి తన జ్ఞానం పైన ఆధారపడ్డాడు. సమ్ టైమ్స్ వీ వాంట్ టు డిపెండ్ అపాన్ అవర్ విజ్డమ్, అపాన్ అవర్ నాలెడ్జ్, అపాన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఎవరిదో దేవుని దగ్గర ప్రార్థించం, మనం దేవుని దగ్గర కనిపెట్టాం, దేవుని దగ్గర మనం ఎదురు చూడడం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా యూ హ్యావ్ టు ప్రే అండ్ గెట్ ఎ మెసేజ్. ఒక విలేజ్కి వెళ్ళినా ఎన్నో వందల మెసేజ్ చెప్పానండి ఇప్పటికీ. ఒక గ్రామానికి వెళ్ళినా కూడా ఐ విల్ నీల్ డౌన్ అండ్ ప్రే. దేవా ఏ సందేశం ఇస్తావు?
అక్కడ ఏ ఊరు? ఆ ఊర్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. నెవర్, ఐ విల్ నాట్ థింక్ లైక్ దాట్. దేవా ఏ వాక్యం ఇస్తావు? అది చిన్న గ్రామమైనా, గురువారమైనా, ఆదివారమైనా 7 రోజులు ఉపవాస ప్రార్థన. నేను అనుకున్నాను 7 రోజులు 7 సందేశాలు ఉంటాయి, కానీ దేవుడు ఇర్మియా గ్రంథం ఇస్తేనే షాక్ అయిపోయాను నేను. ఏంటి ప్రభా 7 రోజులు ఉపవాస ప్రార్థనకి ఇర్మియా గ్రంథం తీసుకొని వచ్చావేంటి? ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉంటే అక్కడ నేను నీకు అక్కడ ఆగిపోయానండి నేను. అంటే 7 రోజులు ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఈరోజు ఈ సందేశం తర్వాత ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటాం. ఎప్పుడైతే వాక్యానికి మనం విధేయత మన జ్ఞానం, మన లాజిక్ను ఉపయోగించు. ఉపవాస ప్రార్థన అలాగైతే నేను ఈ వాక్యం చెప్తా, ఉపవాసానికి సంబంధించిన వాక్యం చెప్తా. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుని సేవకు పిలిచారండి. సేవకు పిలిస్తే అది కూడా ఉపవాస ప్రార్థనలే. ఉపవాస ప్రార్థనల ముగింపు కూడికకు ఆయన పిలిచారు. ఆయన పిలిచిన తర్వాత ఆయన వేరే ఊరు నుంచి వచ్చి ఇక స్టేజ్ ఎక్కాలి. ఆయన స్టేజ్ ఎక్కకముందు ఆడ ఉన్నటువంటి దైవ సేవకుని చూసి అడిగాడంట, బ్రదర్ నా దగ్గర రీసెంట్గా ఒక సిరీస్ మా చర్చిలో చెప్పాను, 8 సందేశాలు రెడీగా ఉన్నాయి. 8లో ఏది చెప్పాలో చెప్పండి. 8 సందేశాలు వాళ్ళ చర్చిలో ఇచ్చాడంట. 8 సందేశాలు తన దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు మీ చర్చిలో ఏ సందేశం చెప్పాలి అనేటువంటిది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, మీరేమన్నా చెప్తారా అంటే నాకు అనిపించింది. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నంటే, నాకు జ్ఞానం ఉంది, 8 సందేశాలు అందించిన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానముతో నేను ఇక్కడ కూడా నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను. దేవుని బిడ్డలారా, వాక్య పరిచర్య జ్ఞానాన్ని బట్టి ఉండకూడదు. వాక్య పరిచర్య దేన్ని బట్టి ఉండాలి తెలుసా? దేవుని దగ్గర కూర్చొని, దేవా ఏ సందేశం ఇస్తావు ప్రభా, ఏం మాట్లాడతావు ప్రభా. వాక్య పరిచర్య అయినా, జీవితంలో తీర్మానాలైనా, కుటుంబ విషయాల్లోనైనా నీ సొంత జ్ఞానం పైన ఆధారపడి నడిపించావా, లోతులాగా సొదొమ గొమొర్రాల దగ్గర ల్యాండ్ అవుతాం. సొదొమ గొమొర్రాల దగ్గర. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. అందుకే దావీదు అంటాడు, ప్రభా కన్నులెత్తి ఎత్తిపోయినటువంటి లోతులాగా నేను ఉండను, కొండల తట్టు నా కన్నులెత్తిన నాకు సహాయం రాదు ప్రభా, యెహోవా వల్లనే, నీ పైన నేను ఆధారపడతాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ తెలివితేటలను ఉపయోగించకు, దేవునిపైన ఆధారపడు. కొరింథీ సంఘంలో ఏముంది తెలుసా? తమను తాము మోసపరుచుకుంటున్నారంట. మాకు జ్ఞానం ఉంది, మేము జ్ఞానవంతులము, మేము మ్యాథ్స్లో మాకు ఎక్స్పర్టైజ్ ఉంది, సైన్స్లో ఎక్స్పర్టైజ్ ఉంది, వీఆర్ సో ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సో మెనీ థింగ్స్. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, దేవుని జ్ఞానం దగ్గర కూడా మా జ్ఞానం ఉపయోగిస్తాం అనుకుంటే, పౌలు అంటున్నాడు, సారీ, మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు. మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ ఆఫ్ కావాలండి. నీ లాజిక్, నీ రీజనింగ్, నీ జ్ఞానం, నీ యొక్క ఉద్యోగం, నీ పదవి, నీకుండేటువంటి అన్నీ ఆఫ్ కావాలి. దేవుని దగ్గర అబ్రహాం అంటాడు కదా, నేను దుమ్ము ధూళి. అబ్రహాం దుమ్మ అండి, అబ్రహాం ధూళే. ఏం అబ్రహాం, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నువ్వు కోట్లకు అధిపతివి కదా, విస్తారంగా నీకుంది కదా, నువ్వేంటి దేవుని దగ్గరకు వచ్చి దుమ్ము ధూళి అంటావు? దేవుని బిడ్డలారా, అబ్రహాము గొర్రెల మందను, పశువుల మందను మేపడానికి కొన్ని 100 మంది అబ్రహాము దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు. అంతమంది పనివారు కలిగి, అంత ఆస్తి కలిగిన అబ్రహాం ఏమంటాడు తెలుసా? దేవుని దగ్గరకు వస్తున్నాయనే, నా గొర్రెల మంద, నా ఆస్తి, నా పిలుపు, నాకు దేవుడు మాట్లాడాడు, అన్ని ప్రక్కన పెట్టి ఒకటే అంటాడు, ఐఎమ్ నథింగ్ లార్డ్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ జ్ఞానం, నీ లాజిక్ క్లోజ్ కావాలి. ఎప్పుడైతే నీ జ్ఞానముతో, ఎట్లా జరుగుతుంది ఇది, ఏ రకంగా దేవుడు ఇస్తాడు, ఏ రకంగా, చాలామంది ఈ దినాలు అంటారు కదా, అద్భుతాలు ఏ రకంగా జరుగుతాయి, ఏ రకంగా ఇది చేస్తారు? నీ లాజిక్ పక్కన పెట్టు, నీ లాజిక్ కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు మోసపరుచుకునేది ఎప్పుడు తెలుసా? నీ జ్ఞానం పైన ఆధారపడి. లోకంలో ఇట్లా జరుగుతుంది. లోకానికి పరిమితుడు కాదు దేవుడు, లోక జ్ఞానము దగ్గర కాదు దేవుడు ఉండేది, దానికి మించిన వాడు దేవుడు. గాడ్ ఈస్ బియాండ్ ద హ్యూమన్ రెల్మ్. మనిషికి ఉండేటువంటి లిమిటేషన్స్కు పైన ఉన్నాడు దేవుడు. అందుకే ఏదైనా చేయగలడు. ఒకవేళ దేవుని దగ్గర నీ లాజిక్లో, నీ రీజనింగ్, నీ నాలెడ్జ్ ప్రక్కన పెట్టు. దేవుడు అంటున్నాడు, లోకములో ఉండే వెర్రి వారిని నేను ఏర్పరచుకుంటా. వెర్రి వారికి ఏం తెలియదండి, వయసు పెరిగింటుంది, దేహం పెరిగింటుంది, కానీ వెర్రితనంతో ఏం తెలియదు వాళ్ళకు. అలాగ ఉండాలి దేవుని దగ్గర. దేవా నాకేం తెలియదు ప్రభా, నేర్పించు.
నాకు తెలుసు ప్రభా, నువ్వు కూడా ఏమైనా నేర్పిస్తావో నేర్పి అంటే దేవుడు ఏం నేర్పాడు. దేవుని దగ్గర ఈ పదం వాడుతాను, పోజులు కొట్టేవారంటే దేవునికి నచ్చదండి. నాకు తెలుసు ప్రభా, కానీ నువ్వు కూడా ఏదైనా చెప్తావేమో చెప్పు ప్రభా అంటే దేవుడు సైలెంట్గా ఉంటాడు. రియాక్షన్ ఏముండదు దేవుని దగ్గర. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని దగ్గర, నీ దగ్గర ఉండే ప్రతి లాజిక్ ఆఫ్ కావాలి. నీ జ్ఞానం ప్రక్కన పెట్టి, అన్నీ ప్రక్కన పెట్టి దేవుని దగ్గర వినయ విధేయతో ప్రార్థించు. అబ్రహాము చేసిన తప్పే లోతు. అబ్రహాం 12వ అధ్యాయంలో చేస్తే ఇప్పుడు లోతు 13వ అధ్యాయంలో చేస్తున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను ఏమన్నా చేస్తున్నామా? ఏదైనా ఒక కార్యం జరగాలంటే నీ లాజిక్లో నువ్వు ఉపయోగిస్తున్నావా? నీ లాజిక్, నీకుండేటువంటి ఎక్స్పీరియన్స్, నీకుండేటువంటి తెలివితేటలు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి. నో, ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రక్కన పెట్టి దేవుని జ్ఞానం పైన ఆధారపడు. చరిత్రలో అబ్రహాము నిలబడ్డాడు, చరిత్రలో లోతు నిలబడలేదు. ఎందుకు తెలుసా? లోతు కన్నులెత్తి తన జ్ఞానంతో, తన ఎక్స్పీరియన్స్తో, ఇంతవరకు నేను నడిచి వచ్చినప్పుడు ఏ ఏ స్థలాల్లో గొర్రెల మంద బాగా పెరిగిందో, ఇప్పుడు ఏది బాగుంటుందని చూశాడు. దేవుని ప్రక్కన పెట్టేశాడు. నీ జ్ఞానం నీ ఎదుట పని చేయవచ్చు, కానీ దేవుని ఎదుట కాదు. నీ జ్ఞానం పైన ఆధారపడుతుంటే దేవుడు వెర్రివాడుగానే కనపడతాడు. చివరి భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం, 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చాలమ్మా. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎవరు మోసగించబడ్డారు? అననీయ తన హృదయంలో సాతాను ఒక తలంపు పెట్టాడు. అననీయ, పొలం అమ్మేశావు, బాగానే ఉంది. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1, అననీయ పొలం ఎందుకు అమ్మాడు? 2, అననీయ పొలంలో ఎందుకు దాచుకున్నాడు? ఎందుకు అమ్మాడు తెలుసా? అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో జరిగినటువంటిది ఏంటంటే, సంఘంలో ఒక ఉద్యమం వచ్చిందండి. ఏంటంటే, సేవ జరగాలి అంటే, ఆయా ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభువుని గురించి ప్రకటించాలంటే ఇతరులు వెళ్ళాలి అంటే డబ్బు అవసరం. డబ్బు లేదు శిష్యుల దగ్గర డబ్బు లేదు. అప్పుడు సంఘంలో ఉండే వారంతా ఏమనుకున్నారంటే, తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల వద్ద పెడుతున్నారు. 4వ అధ్యాయం 36వ వచనంలో బర్నబా, కుప్రలో పుట్టినటువంటి ఈ బర్నబా ఏం చేశాడంటే, తన పొలాన్ని అమ్మి అపోస్తలుల పాదముల వద్ద పెట్టాడు. బర్నబా ఎప్పుడైతే అమ్మినారో అందరూ ఒకవేళ అననీయ నీ కూడా పొలం ఉంది కదా, నువ్వెందుకు పొలం అమ్మలేదా అని చూశారేమో. అననీయ ఏం చేశాడు తెలుసా? బర్నబా చేశాడు కదా, నేను కూడా చేయాలి. బర్నబా అమ్మేశాడు కాబట్టి నేను కూడా అమ్మాలి అనుకుని ఏం చేశాడంటే, తన పొలాన్ని అమ్మాడు. తను నిత్యంగా అమ్మలేదు. 4:36 చెబుతుంది, బర్నబా అమ్మాడు. అది తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టాడు. అపోస్తలుల పాదముల దగ్గర ఉండేటువంటి అననీయ ఎలాంటి వాడు తెలుసా? పేతురు చూస్తుండగా అననీయ పేరు పరిచయం ఉంది. అంటే బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, సంఘములో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, సంఘములో అందరికీ అననీయ తెలుసు. అందుకే పేతురు డైరెక్ట్గా అయ్యా అనలేదు, అననీయ అంటున్నాడు. అంటే హీఈస్ అ నోటెడ్ పర్సన్ ఇన్ ద చర్చ్. ఆది సంఘంలో అతడు పేరెన్నికన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఏం చేశాడు తెలుసా? అమ్మో, బర్నబా అమ్మేశాడు, నేను పేతురుకు తెలుసు, నేను అపోస్తలుకు తెలుసు, నేను చేయకపోతే ఏమవుతుందో అని అమ్మి, బైబిల్లో వ్రాయబడింది. ఎందుకు అమ్మాడంటే, ఇతరులు చేశారు, నాకు గుర్తింపు ఉంది, నేను చేయకపోతేదేమో అనుకొని చేశాడు, హృదయపూర్వకంగా చేయలే. 2వది, అమ్మేశాడు కదా, ఎందుకు కొంత దాచుకున్నాడు అంటే, నాకు అనిపిస్తుంది దాచుకొనడంలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇంత నేను అమ్మగా వచ్చింది కదా అనుకుందాం, ఒక 10 లక్షలు వచ్చింది అమ్మితే, ఈ 10 లక్షలు తీసుకుపోయి పెట్టే సమయంలో వెంటనే జ్ఞాపకం వచ్చింటుంది, నాకు నా భార్యకి ఎట్లా, మా భవిష్యత్తుకి ఎట్లా, ప్రభుత్వ పథకాలు లేవు, పెన్షన్లు లేవు, ఇన్సూరెన్సులు లేవు, లేకపోతే స్టాక్ మార్కెట్లు లేవు, ఇవేమి లేవు కదా. కాబట్టి మార్కెట్లో అనుకుని ఏం చేశాడంటే, అమ్మినటువంటి దాంట్లో కొంత దాచుకున్నాడు. తన అవసరతలు జ్ఞాపకం వచ్చే దాచుకున్నాడు. చాలామంది ఇస్తున్నారు కదా, మళ్ళీ నేను ఇవ్వాల్సిన పనేముంది? చాలామంది ఇస్తున్నారు,
బర్నబా లాంటి వాళ్ళు చాలామంది ఇస్తున్నారు, తమ స్థిరాస్తులు ఇస్తున్నారు. నేనెందుకు ఇవ్వాలి, అంత నేనెందుకు ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కొంత దాచుకున్నాడు. మూడవదిగా నాకు అనిపిస్తుంది, దేవునికి ఏం తక్కువ, దేవునికి ఏం తక్కువ, నాకన్నా తక్కువ, దేవునికి ఏం తక్కువ, తక్కువ లేదు దేవునికి. దేవునికి సమస్తం ఉంది. బైబిలే చెప్తుంది, 1000 కొండల మీద పశువులు నావే కదా అని దేవుడు అంటాడు. ఆ దేవుని నేను ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి, అందుకే కొంచెం దాచిపెట్టుకున్నాడు. బైబిల్ చెప్తుంది, సాతాను వేరొక వ్యక్తిని తీసుకొని వచ్చి మోసం చేయలే. సాతాను తన హృదయంలోనే మోసంతో అననీయాను మోసగించాడు. అంటే ఎప్పుడు దేవుణ్ణి వెక్కిరిస్తాం తెలుసా, ఎప్పుడు దేవుని వెక్కిరిస్తాం తెలుసా, నువ్వు చేయవలసింది సంపూర్తిగా చేయనప్పుడు దేవుణ్ణి వెక్కిరిస్తావు. నువ్వు ఇవ్వాల్సింది సంపూర్తిగా ఇవ్వనప్పుడు దేవుని వెక్కిరిస్తావు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా జీవించవో అప్పుడు దేవుని వెక్కిరిస్తావు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా జీవించకుండా ఏదో కొంచెం దాచిపెట్టుకొని కొంచెము కవరింగ్ టెక్నాలజీ ఉపయోగించావంటే నీ జీవితంలో దేవుని వెక్కిరిస్తావు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట దేన్నో ఒక దాన్ని దాచిపెట్టుకునే పరిస్థితులకు వచ్చేసామా, అది పాపాన్ని కానీ లేకపోతే డబ్బును కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కానీ దేనికొక దానికోసం దాచిపెట్టేటువంటి వ్యక్తులమైతే గుర్తుంచుకో, దేవుని వెక్కిరిస్తాం మనం. అందుకే వెంటనే దెర్ వాజ్ అ రియాక్షన్ ఫ్రమ్ ద లార్డ్. బర్నబా చేశాడు కాబట్టి ఏదో పోటీ కోసం చేసేవే కానీ, సరే చేసేవో అనుకుందాం, ఇచ్చేటప్పుడైనా కరెక్ట్గా ఇచ్చాడా అంటే లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కొంచెం దాచిపెట్టుకొని పేతురికి ఇచ్చాడు. పేతురు విద్య లేని పామరుడు, ఏం తెలుసు, పొలం లేదు, ఏం లేదు, సముద్రంలో చేపలు పట్టుకునే పేతురికి ఏం తెలుసులే అనుకున్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నా గురించి ఎవరికి ఏం తెలియదు, నేను చేసింది ఎవరికి ఏం తెలియదు, నా గురించిన వివరాలు ఎవరికి తెలియవు, ఐఎమ్ హైడింగ్ మై సెల్ఫ్, చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నావా? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. దేవుని వెక్కిరిస్తూ ఉన్నావు, దేవుని వెక్కిరిస్తూ ఉన్నావు. దేవుని విషయాల్లో ఎప్పుడైతే కేర్లెస్గా, అజాగ్రత్తగా, స్వార్థముతో, కక్కుర్తితో, సారీ ఈ మాట వాడుతున్నందుకు, అననీయ ప్రవర్తించాడు. బైబిల్లో వ్రాయబడింది, ఎన్ని పొలాలు అమ్మినాడండి? ఒకే ఒక పొలం అమ్మాడు. అంటే నాకు అనిపిస్తుంది, ఒక పొలం అమ్మాడు అంటే ఇంకొక పొలం అతనికి ఉంది. అతను అనుకున్నాడు దేవునికి ఇవ్వడం అంటే నా దగ్గర ఉండేది కోల్పోవడమే. దేవుని బిడ్డలారా, ఇచ్చేటువంటి విషయంలో ఈ తలంపు ఎప్పటికీ మన జీవితాలకు రాకుండాను గాక. దేవునికి ఇచ్చేటప్పుడు నాకెట్లా అనేటువంటి తలంపుతో ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వద్దు. దేవునికి ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇవ్వాలి తెలుసా? ఆ బీద విధవరాలు తన జీవనమంతయు ఇచ్చాను, నేను దేవునికి ఇస్తున్నా, నాకెట్లా అనేటువంటి తలంపు వచ్చింది. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. దేవునికి ఇస్తాను. దేవుని బిడ్డలారా, మీకందరికీ తెలుసు పరిచర్యలు ఎంత ఖర్చు ఉంటుందో. కానీ ఎప్పుడైతే మణిపూర్లో సంఘటన జరిగిందో, దేవుడు ఆయా విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు సంఘంలో ఒక్క రోజు కానుక ఒక సేవకుని కుటుంబానికి పంపాలి అని నిర్ణయించుకున్నా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక్క ఆదివారపు కానుక మొత్తం ఇచ్చేస్తే పరిచర్యకి ఎట్లా అనుకోలేదు. అవసరతలో ఉన్నారు. సంఘాన్ని నడిపించే సేవకుడు, సంఘస్థులు దారుణంగా హింసించబడి చెల్లాచెదరైపోయారు. ఒక్క బ్యాగుతో వెళ్ళిపోయినటువంటి వారిని చూశాను నేను. వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఫొటోస్ నాకు పంపించారు. దేవుని బిడ్డలారా, లైవ్లో చూపించకూడదు అవి, ఎందుకంటే కొన్ని ప్రభుత్వ ఆంక్షలను బట్టి. ఇవి తెలిసినప్పుడు when we began to give, తలంపు నాకు కూడా వచ్చింది, ఖర్చు ఉంది కదా, ఇంత శ్రేష్టమైంది ఉదయ సాయంత్రపు కానుక ఇచ్చేస్తే ఎట్లా? వి గేవ్ ఇట్. ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు తలంపులు వస్తున్నాగా సంఘంలో అనౌన్స్ చేశాను. నేను చాలా సందర్భాల్లో మినిస్ట్రీ దగ్గర నుంచి పోయేది సంఘానికి చెప్పనండి. మినిస్ట్రీ దగ్గర నుంచి ఎవరికి ఇస్తున్నాం, ఏ సేవకునికి ఇస్తున్నాం, ఏ పరిచర్యకి ఇస్తున్నాం అనేటువంటిది 99% నేను చెప్పాను. 99%. కొన్ని సందర్భాల్లో ఐ వాంట్ డిస్క్లోజ్ టు రిజిన్ ఆల్సో. నా భార్యకు కూడా నేను చెప్పాను. దేవుడు మాట్లాడా, ఇచ్చేయడమే. అప్పుడు ఎట్లా అన్నప్పుడు అప్పుడు సంఘానికి చెప్పాను. అప్పుడు నా విశ్వాసాన్ని ఉపయోగించా. ఇప్పుడు సంఘానికి కూడా నేర్పిస్తాం, ఇవ్వండి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ నేను పంపిస్తే పాస్టర్ ఏం చేశాడంటే, ఆయన ఎంత సిన్సియర్ అంటే, వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తి
క్యాన్సర్తో బాగలేక చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు డబ్బు లేదు, వేరే ఊరికి వెళ్ళిపోయారు, తను బ్రతకడానికి కష్టంగా ఉంది. ఈ డబ్బు మొత్తం ఆయనకు పంపిస్తే ఆయన క్యాన్సర్కి అవసరమైన ట్రీట్మెంట్కు మన సంఘం ఇచ్చినటువంటి డబ్బు, పరిచయ ధర వెళ్ళినటువంటి డబ్బు ఉపయోగపడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇచ్చేటప్పుడు ఒక శోధన ఉంటుంది. నాకెట్లా అనే శోధనను జయించితేనే దేవుడు ఇస్తాడు. బర్నబా ఇచ్చినప్పుడు బర్నబాకు వచ్చింటదండి ఆ తలంపు వచ్చింటది, దాన్ని జయించి ఇచ్చాడు. బర్నబా సేవలో వాడబడ్డాడు. బర్నబా విషయంలో చరిత్ర అనేక విషయాలు చెప్తుంది. కానీ అననీయ ఏమీ లేకుండా జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు, తనను తాను మోసగించుకున్నాడు. ఈరోజు దేవుని దగ్గర ఏది దాచిపెట్టినా, దేవునికి ఇవ్వవలసింది ఏది బిగబట్టినా, దేవుని దగ్గర మొక్కుకొన్నది ఇవ్వకపోయినా, దేవా ఇది చేస్తాను, ఇది ఇస్తాను, ఇది జరిగిస్తాను అని తీర్మానం చేసుకున్నామా, స్టిక్ ఆన్ టు దాట్. ఏది ఏమైనా దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us. దేవుడు ఈరోజు మనతో మాట్లాడు 4 విషయాలు. దీని యొక్క 2వ సందేశం యొక్క కొనసాగింపు వచ్చే గురువారం నేను కొనసాగిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడిని వెక్కిరించే వ్యక్తి ఎవరు తెలుసా? మోసగించబడుతూ ఉంటాడు. ఒకవైపు తాను మోసగించబడుతూ దేవుని వెక్కిరిస్తూ ఉంటాడు. ఈరోజు 4 విషయాలు. 1, వాక్యాన్ని వినువారు మాత్రముగా ఉంటే కాదు. 2వదిగా, మన జీవితాల్లో మనల్ని మనం మోసపరుచుకునేటువంటి విషయము మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడినటువంటిది. 2వదిగా, సాతాను హృదయ గర్వము చేత, బయట విధేయత, లోపల గర్వం. దేవుని దగ్గరే ఉన్నాడు కానీ గర్వముతో ఉన్నాడు. 3వదిగా, మన జీవితంలో ఎప్పుడైతే మన జ్ఞానాన్ని ఉపయోగిస్తామో జాగ్రత్త, అది మనల్ని మనం మోసగిస్తుంది. మన జీవితాల్లో దాచుకోవడం, దేవునికి ఇస్తానని చెప్పి దేవుని దగ్గర మొక్కుకున్నటువంటిది ఏదో ఇవ్వకపోవడం మన జీవితాల్లో మనల్ని మనం మోసగించుకోవడమే. ప్రార్థన చేద్దాం. దేవా నన్ను దర్శించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, మార్పు లేని దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. దేవానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి. రాజాది రాజు, మహిమ స్వరూపుడవునైనా వాక్యమనే అద్దంలో మా నిజ స్థితిని మాకు చూపించిన దేవానికి వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని మేము మోసగించుకోవడానికి తండ్రి ఏవేవి కారణాలు మాకు చూపించారు ప్రభా. మమ్మల్ని మేము మోసగించుకుంటూ మిమ్మల్ని వెక్కిరిస్తుంటున్నాం ప్రభా, మిమ్మల్ని వెక్కిరిస్తుంటున్నాం నాయన. ఎక్కడ ఏ విషయాలు వెక్కిరిస్తుంటున్నామో తండ్రి మాకు ఈరోజు అర్థమైంది ప్రభా. 4 విషయాలు మా ఎదుట ఉంచి మా జీవితాలను సరిచేసుకోమంటున్నారు నాయన. దేవా మీరే మమ్మల్ని దర్శించండి. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను దేవా మా జీవితాల్లో మమ్మల్ని మోసగించేటువంటి పరిస్థితులు ఏమున్నాయో, మేము ఎక్కడ మోసగించబడుతున్నామో నాయనా మీరే దర్శించండి. మీ శక్తి పని చేయును గాక, మీ రక్తం పని చేయును గాక, మీ ఆత్మ కార్యములు జరుగును గాక, మీ ఆత్మ కార్యములు జరుగును గాక. తండ్రి మమ్మల్ని మేము మోసగించుకునే పరిస్థితులు ఎక్కడున్నా నీ శిలువ రక్తము మా ప్రతి అవిధేయతను, ప్రతి పాపాన్ని, ప్రతి వేషధారను, ప్రతి మోసాన్ని క్షమించును గాక. యేసయ్యా నీ రక్తమే కడుగును గాక, నీ రక్తమే శుద్ధి చేయును గాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ కార్యాలు సమృద్ధిగా జరుగును గాక. దేవా మా జీవితాల్లో సమూలమైన మార్పు వచ్చును గాక. వాక్యమును బట్టి మేము మారుదుము గాక. నాయనా మీరే మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి
కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.